నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఆగస్టు 13 నాటి దిన ఫలితాలలో భాగంగా ఈ రోజు దిన ఫలితాలు గ్రహస్థితులు ఆ గ్రహాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రభావాన్ని ఇస్తోంది ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు మిథున రాశిలో ప్రయాణం చేస్తున్నాడు ఆరుద్ర నక్షత్రం మీద. అయితే గురుడు వక్రంగా వృషభంలో ప్రయాణం చేస్తున్నాడు. శని భగవానుడు కూడా కుంభరాశిలో వక్రగతిలో ఉన్నాడు. రాహు మీనంలోను, కేతు కన్యలోను, బుధుడు కర్కాటకంలో ప్రత్యోగతిలో ఉన్నాడు. సూర్యుడు కూడా కర్కాటకంలోనే ఉన్నాడు. మంగళుడు శుక్రుడు ఇద్దరు కలిసి సింహరాశిలో సంచారం చేస్తున్నారు. ఇంత పవర్ఫుల్ గా సంచారం చేస్తున్నారు. మరి ఈ సంచార ఫలితాలు తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఉత్సాహం కూడా మీకు ఈ రోజు తగ్గిపోయే అవకాశము, యాక్టివ్నెస్ లేకుండా డల్ గా ఉండే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆదాయానికి మించిన ఖర్చులు, 10 రూపాయల ఆదాయం అయితే 20 రూపాయల ఖర్చులుగా కనబడుతోంది. అనగా ఈ రోజు ఏమీ బాగాలేదన్నట్టుగానే గోచరిస్తోంది. అయితే అంతర్గతంగా మీరు ఇంటర్నల్ గా అంటే మనసులో కొంచెం ఒత్తిడి, ఆందోళన, భయము ఇలాంటి వాటికి గురయ్యే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో పెద్దల మాట వినే ప్రయత్నం చేసుకోండి. తర్వాత ఆధ్యాత్మికంగా కొంత దైవారాధన చేసుకున్నట్టయితే, దేవుడి నామస్మరణం చేసుకున్నట్టయితే కనుక మీలో అంతర్గతంగా ఏర్పడుతున్న భయం కానీ, బాధ కానీ, ఒత్తిడి కానీ కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, అలా అనిపించినప్పుడు వెంటనే ఆంజనేయ స్వామి వారి విగ్రహం ముందు కానీ, ఆంజనేయ స్వామి వారి పటం ముందు కానీ కూర్చుని ప్రశాంతంగా ఆ స్వామి వారిని, వారి యొక్క నామాలను 108 చెప్పుకున్నట్టయితే కనుక చక్కని ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ముఖ్యమైన ఉద్యోగ వార్తలు వస్తాయి. బంధుత్వంలో ఒక రకమైన వార్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. చెడు అలవాట్లు వదిలిపెట్టి ఆరోగ్యం మీద దృష్టి పెట్టినట్టయితేనే మనుగడ చక్కగా ఉంటుంది. లేదు అంటే కనుక ఇబ్బందులు, అనారోగ్యాలు, ఆపరేషన్స్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. మిత్రులతో ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యం మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, ఉదయమే సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చే ప్రయత్నం చేసుకున్నట్టయితే ఆరోగ్యం కొంత మెరుగయ్యే అవకాశం ఉంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు కాస్త ఒత్తిడిగా గడిచినప్పటికీ కూడా మీకు అధికారులతో, మీ పై అధికారులతో తగాదాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అది ఎందువల్ల, మీ మాట వల్ల, పని వల్ల అనేది తెలియదు కానీ కొంత వాగ్వాదన జరగడము, కఠినమైన నిర్ణయాలు వాళ్ళు తీసుకోవటము ఇలాంటివి కొంచెం గోచరిస్తున్నాయి. అలాంటివి ఏవైనా మీకు కనిపిస్తే జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఇంటి పెద్ద యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేయండి. వ్యాపారాల్లో అదుపు కొంచెం పెట్టుకోండి. అంటే ఎక్కువగా ఖర్చు పెట్టేసేయడం, అడ్వర్టైజ్మెంట్లకు కానీ లేదా ఏదైనా విస్తరణ కోసం కానీ, బ్రాంచెస్ పెట్టడానికి కానీ హై రేంజ్లోకి వెళ్ళిపోవడం వల్ల దానివల్ల ఒక్కసారి కుప్పకూలే అవకాశం కనబడుతుంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే నూతన ఒప్పందాలు మీకు, అంటే కొత్త వాళ్ళతో ఎవరికైనా టైఅప్ పెట్టుకోవాలనుకుంటే కనుక అవి లాభాన్ని ఇవ్వకపోగా నష్టము, ఒత్తిడి తెస్తాయి. కాబట్టి తప్పదు అని అనుకుంటే ముందుకెళ్ళండి, లేదు అని అనుకుంటే వదులుకునే ప్రయత్నమే చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, అమ్మవారి ఆరాధన చేసుకోండి. లలిత అమ్మవారు కాదు, దుర్గా అమ్మవారు కాదు, ఇలాగ మీకు ఏ అమ్మవారైతే ప్రీతికరమో ఆ అమ్మవారి ఆరాధన చేసినట్టయితే కనుక కొంత వెసులుబాటు ఉండే అవకాశం కనబడుతోంది.